హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే షన్నుకి కొంచెం ఎలర్జీ లాగా వచ్చిందనమాట. హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము. అక్కడ మాస్క్ లేనిది లోపలికి ఎలో చేయరనమాట. సో ఇంక మెడికల్ షాప్లోకి వెళ్ళి ఆ మాస్క్ తీసుకొని మేమిద్దరం లోపలికి వెళ్ళాము. అంటే వాడికి లేకపోయినా ఏమనరు, బట్ పేరెంట్కి మాత్రం ఖచ్చితంగా మాస్క్ అనేది ఉండాలి. అది ఎవరైనా సరే. మళ్ళీ లోపలికి ఒక్కళ్ళనే ఎలో చేస్తారు. వాళ్ళ నాన్న ఇంక బయటే ఉండిపోయారు. లోపలికి ఒక్కళ్ళే ఎలో చేస్తారు. ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చూయించేవాళ్ళం అనమాట. అక్కడ మెడిసిన్ అనేది వాడికి కొంచెం పడలేదు. ఇక్కడైతే ఇది గాంధీ హాస్పిటల్ బాగానే ఉంటుంది. వాడికి వెంటనే క్యూర్ అయిపోతుంది. పిల్లలకి ఇలా అయినప్పుడు మాత్రమే మనం కొంచెం లో అయిపోతాం అనమాట పేరెంట్స్గా. వాళ్ళ నాన్న అయితే నిన్న నైట్ నుంచి అలానే వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి అంటూనే ఉన్నారు. తీసుకువెళ్దాం అని చెప్పినా సరే వెంటనే మళ్ళీ అంటున్నారనమాట. నేను స్కూల్కి పంపించేశాను. అంటే 1 అవర్ పర్మిషన్ ఇస్తే వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాంలే అన్నట్టుగా. వాడు మార్నింగే 7:30కి వాడికి బస్సు వచ్చేసింది. ఇంకా నేను వాడిని రెడీ చేసి పంపించేశాను. వాళ్ళ నాన్న అయితే ఉంచమన్నారు, బట్ తీసుకువెళ్తారో తెలీదు. వానలు పడుతున్నాయి కదా, వర్షాలు బాగున్నాయి కదా, అందుకని నేను ఇంకా వాడిని స్కూల్కి పంపించేశాను అనమాట. ఇంక వాతావరణం అయితే బాగానే ఉందని చెప్పి ఇంకా నేను వెళ్దామని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నకి వచ్చారు. నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని ఇంక వాడి దగ్గరికి వెళ్ళామన్నమాట. స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ షన్ను చేసే యాక్టివిటీస్ అనమాట. అంటే షన్ను ఏడుస్తున్నాడు అమ్మ కోసం అని చెప్పి ఆ పిల్లలు చెప్తున్నారు. సో వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఎలా ఏడుస్తున్నారు అనేది. సో కొంచెం అది వీడియో తీశాను అనమాట, ఆ ముందు వీడియో. ఇంకా వీడిని చూయించి రిటర్న్ అయ్యేసరికి 12:30 అవుతుంది. ఇంకా వాడికి ఆకలేస్తుంది అనమాట. వాడు లంచ్ టైం కదా అది. నేను ఇంకా మధ్యలో తీసుకొచ్చేసాను కదా. ఇంకా అక్కడ బిర్యానీ తిందాం అంటున్నాడు. బట్ వాడికి ఎలర్జీ లాగా వచ్చింది కదా, చికెన్ తినొచ్చో లేదో. వాడికి అయినా అంత కారం అలాంటివి తినడు అనమాట. కొంచెం ఇంకా కారము అలాంటివి వాడు ఏమంతగా తినడు అనమాట. ఇంకా వాడికి నార్మల్గా కారము, ఎగ్, చికెన్ లేకుండా వాడికి నార్మల్ రైస్ మాత్రమే పెట్టించాము. మిగతాది మేమే తిన్నామన్నమాట. అమ్మగా మనం స్ట్రాంగ్గా ఎందుకు ఉండాలని చెప్పి నేను థంబ్నెయిల్ పెట్టాను కదా. చెప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లైక్ చేయండి ఛానల్ని. సరే మాట్లాడు. అంటే నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు అమ్మగా మనం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నేను మీకు పెట్టాను కదా, థంబ్నెయిల్ పెట్టాను కదా. సో అదే అనమాట మెయిన్ టాపిక్. ఏంటంటే వాళ్ళ నాన్న కొంచెం ఎమోషనల్ పర్సన్, నేనే కొంచెం స్ట్రాంగ్గా ఉంటానని నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట వాడి విషయానికి వచ్చేసరికి. సో ఏంటంటే వీడు కొంచెం అంటే పిల్లల్ని బట్టి మనం ఉండాలి వే ఆఫ్ బిహేవియర్ అనేది. వీడు కొంచెం ఏమొచ్చినా తట్టుకునే పర్సన్ అయితే కాదు. ఏదైనా జ్వరానికి, జలుబులకి ఊరికే సిక్ అయిపోతూ ఉంటాడు. కానీ మా అమ్మాయి అలా కాదనమాట. వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదొచ్చినా సరే కొంచెం ఫేస్ చేయగలదు. అది వీడి మీద చిన్నపిల్ల అయినా కొంచెం ఫేస్ చేయగలదు అనమాట. ఇంకా అక్కడ కూర్చోబెట్టుకొని మేము అడుగుతున్నాం అనమాట. ఇక్కడ తినేసి వెంటనే నువ్వు స్కూల్కి వెళ్ళాలని చెప్తుంటే అసలు స్కూల్కి నేను వెళ్ళను, నేను మీతో పాటు ఇంటికి వస్తానని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు అనమాట. నేను అదే చూస్తున్నాను. బట్ వాడు ఇంటికి వస్తానన్నా నేను తీసుకువెళ్ళను అనమాట. మనం ఇంకా అదే అలవాటు చేసామంటే ఇంక వాడు రేపటి నుంచి ఇంక ఇంటికి వస్తాను అని చెప్పి అంటాడు. అట్లాంటి పర్సన్ వాడికి ఏది ముందే అలవాటు చేయకూడదు. మనంతటికి మనం ఏం నేర్పించకూడదు. వాడికి నేర్పిస్తే మంచిగా నేర్పించాలి కానీ చెడు అసలు నేర్పించకూడదు. మెయిన్గా అబ్బాయి కాబట్టి కొంచెం వాడిని భయంతోనే పెంచాలి.
ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసాడు అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాడికి స్నానం అది చేయించేసేసి ఇంకా వాడికి అట్లా క్రీమ్స్ అయితే పోస్తున్నాను. 2 క్రీమ్స్ ఇచ్చారు, అట్లాగే 2 సిరప్స్ ఇచ్చారు వాడికి వేయమని. సో ఇంకా మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పి నేను అది నమ్ముతానన్నమాట. వాడికి ఏదో అయ్యింది, వాడికి ఏదో వచ్చేసినాయి అని చెప్పి మనం ఏడుస్తా కూర్చుంటే వాళ్ళు వీక్ అయిపోతారు, నిజంగా నాకు ఏదో అయ్యిందని. సో అలా ఉండకూడదని నా ఫీలింగ్. నేను అట్లాగే ఆలోచిస్తానన్నమాట. మనం ఏడుస్తా కూర్చుంటే ఏముండదు, ఏం జరిగినా మన మంచికే అనుకుంటా ముందుకు వెళ్ళడమే. వాళ్ళ నాన్న మాత్రం అలా కాదు, చాలా ఎమోషనల్, పిల్లల విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటారనమాట. వాళ్ళకి ముఖ్యంగా వీడి విషయంలో వీడు కొంచెం ఏ చిన్నదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా కొంచెం తట్టుకోలేడు అనమాట. ఊరికే సిక్ అయిపోతూ ఉంటాడు వీడైతే. ఇంకా హోంవర్క్ రాయమని చెప్పాను, అది రాసిన తర్వాత ఒక 2 hours అట్లా ఆపాను అనమాట. నైట్ అయిపోయింది, 7:30 అవుతుంది. హోంవర్క్ రాయమని చెప్పాను. హోంవర్క్ రాయడానికి నేను ఉంటుంటే చిన్నగా పెద్దగా అట్లా రాస్తున్నాడు. సో నేను కొంచెం పక్కకు వెళ్దాంలే అని చెప్పి ఇంకొంచెం పక్కకు వెళ్ళి వచ్చేలోపు హోంవర్క్ అంతా ఫినిష్ చేశాడు. వీడు రాస్తున్నాడని చెప్పి ఆ పిల్ల కూడా ఏదో తనకు తోచింది ఏదో రాస్తుంది, ఏదో సీరియస్గా. బేసిక్గా అసలు తనకైతే ఏం రావు, ఇప్పుడే వెళ్తుంది, జస్ట్ ఇప్పుడే అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది. ఆ అమ్మాయికి అసలు ఏమీ రావు, ఏబీసీడీలు ఏమీ రావు. కాకపోతే ఇంట్లో మా పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు అందరూ రాస్తూ ఉంటారు కదా, ఏదైనా చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళని చూసి అది కూడా రాస్తూ ఉంటుంది అనమాట. అంతకు మించి ఏం లేదు. ఇంకా నా వీడియోస్కి వచ్చేసరికి వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి నా వీడియోస్ నేనైతే తీయడం అయితే ఆపదలుచుకోలేదన్నమాట. చూద్దాం ఎప్పటికి సక్సెస్ అవుతుందో అప్పటికి సక్సెస్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఏదన్నా బయటకు వెళ్ళి చేసే ఆప్షన్ అయితే ఏం లేదు. చిన్న చిన్న పిల్లలు. సో ఇది కొంచెం కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత ఏదన్నా జాబ్ వస్తే ఇంకా దానికి క్లిక్ అవుదాం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకే విషయానికి వచ్చేసరికి మన లైఫ్లో ఏం జరిగినా అది మన మంచికే అని మాత్రం మనం రిలైజ్ అవ్వాలి, అది తప్పదు. సో అందరూ చదువుకుంటున్నారు, అందరూ జాబ్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా వాళ్ళ దారిలో వెళ్ళాను అంటే నేను ఇట్లా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేదాన్ని కాదు. అంత టైం ఉండకపోవచ్చేమో, ఏమో నా లైఫ్ ఇలా పోతుందేమో అని చెప్పి రియలైజ్ అవ్వాలన్నమాట. ఇంకేం జరిగినా మన మంచిగా అని మాత్రం డిసైడ్ అవ్వాల్సిందే. ఇంకా మా అమ్మాయి వచ్చేసరికి ఏంటో వాళ్ళ అన్నయ్య లాలీపాప్ తింటున్నాడు, అక్క వాళ్ళ అబ్బాయి. ఇంక వాడు లాలీపాప్ తింటున్నాడని చెప్పి ఇంక ఇది కూడా అడుగుతుందనమాట, లాలీపాప్ అని చెప్పి. నేను అది వీడియో తీశాను, బట్ ఒరిజినల్ తీద్దామంటే అక్కడ టీవీ సౌండ్స్ వినిపిస్తుంది, మళ్ళీ కాపీ రైట్ పడుతుందేమో అని చెప్పి నేను ఇంకా ఒరిజినల్ ఇవ్వలేదన్నమాట. ఇంకా వీళ్ళు వచ్చేసరికి మనకి అంగన్వాడీ స్కూల్స్లో బాలామృతం అని ఇస్తారు కదా, పిండి, అది అట్టు పోసుకొని తింటున్నారు. అక్క పోసిచ్చిందనమాట. అక్క ఇంక వాళ్ళ ముగ్గురికి పోసిస్తే తింటున్నారనమాట. తింటా దాని ప్లేట్ పక్కన పెట్టుకొని వాళ్ళ ప్లేట్లో తింటుంది అనమాట. అది అంత తెలివిగలది బాగా. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసరికి దాన్ని నేను పెడతా అని చెప్పి ఇద్దరు పెడుతున్నారు ఆ పిల్లకి. నేను ఇంక వీడియో తీస్తున్నానని చెప్పి వాడు ఇంక కొంచెం అట్లా తల మీద కొడుతున్నాడని చెప్పి వీడియో కొడుతున్నాడు దాని తల మీద. ఉండటానికి ఆ పిల్ల చిన్నపిల్ల అయినా మా ఇంట్లో అదే అనమాట, దాని కింద ఇద్దరు పిల్లలు ఓడిపోతారనమాట కొట్టడంలో కానీ ఇంకా ఏదైనా సరే, అదే ముందు చేసేస్తుంది. ఇంక ఇది వీడియో ఏంటంటే కొంచెం వీళ్ళకి పెద్ద అయిన తర్వాత చూద్దాం అని చెప్పి నేను ఇంకా ఈ వీడియో షూట్ చేశాను అనమాట. షూట్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలీదు, బట్ సడన్గా వాడు చూశాడు, మా అబ్బాయి, అక్క వాళ్ళ అబ్బాయి. చూసిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అనమాట ప్యాంపర్ వాళ్ళ చెల్లిని. అంతే ఈ వీడియో. బాయ్.